భారత్ జపాన్ సమావేశం చైనాలో చురుకు పుట్టిస్తోంది. కీలక రంగాల్లో తన ఆధిపత్యం కోల్పోతారనే భయం పట్టుకుందా అంటే అవుననే చెప్పాలి. జపాన్ ప్రధానమంత్రి భారత్లో పర్యటిస్తున్న వేళ కుదురుతున్న ఒప్పందాలే ఇందుకు కారణం. ఏఐ, ఎనర్జీ, సెమీకండక్టర్, డిఫెన్స్ రంగాల్లోనే కాకుండా తీర ప్రాంతాలలో రక్షణ, నిఘాపై కూడా రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదరగా రాబోయే 10 ఏళ్లలో జపాన్ మన దేశంలో ఏకంగా $10 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతోంది. దీంతో ఈ పరిణామం చైనాలో కలవరం కలిగిస్తోంది. జపాన్ ప్రధాని ఇండియా టూర్ ఎందుకంత ఇంపార్టెంట్? చైనా ఎందుకు ఈ టూర్ పై ఫోకస్ పెట్టింది? ఏఐ, ఎనర్జీ రంగాల్లో భారత్ జపాన్ డీల్స్. జపాన్ ప్రధాని సనాయే తకైచి 3 రోజుల భారత పర్యటనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. అలానే చైనా కూడా ఈ టూరుని నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే క్రిటికల్ మినరల్స్, మెటల్స్ విషయంలో చైనాదే డామినేషన్. ఇప్పుడు భారత్ జపాన్ మధ్య ఒప్పందాలు తన ఆధిపత్యానికి గండి కొడతాయనేది ఆ దేశం ఆందోళన. ఇక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సనాయే తకైచి ఇండియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇండో జపాన్ వార్షిక సమావేశం ఇందుకు వేదికగా మారింది. జపాన్ ప్రైమ్ మినిస్టర్ తో భేటీ తర్వాత ప్రధాని మోదీ రెండు దేశాల మైత్రి ప్రపంచానికి కూడా మంచి చేసే పరిణామంగా వర్ణించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారాయన. రాబోయే 10 ఏళ్లలో జపాన్ మన దేశంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించారు. भारत और जापान दोनों इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोडमैप तैयार किया है. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. एनर्जी सिक्योरिटी के क्षेत्र में भी आज हमने कई महत्वपूर्ण निर्णय लिए हैं. అలానే రెండు దేశాల మధ్య మొబిలిటీ రంగంలో కూడా ఒప్పందం కుదరగా మారుతి సుజుకి ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన తయారీ యూనిట్ను ఈ ఇద్దరు నేతలు ప్రారంభించారు. ఇది హర్యానాలోని కార్కోడాలో ఏర్పాటు కాగా మన దేశంలో మారుతి సుజుకి సంస్థకు ఇది 4వ తయారీ యూనిట్. ఈ ప్లాంట్ కోసం 35,000 కోట్ల వ్యయం చేసింది మారుతి సుజుకి. రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై జపాన్తో భారత్ ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. జపాన్కు ఉన్న సాంకేతిక నైపుణ్యం భారత్కు ఉపయోగపడే అవకాశం ఉంది. చిప్ తయారీ, బ్యాటరీ టెక్నాలజీ, కీలక ఖనిజాల సరఫరా, అధునాతన పరిశ్రమల అభివృద్ధిలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తే భారత తయారీ రంగానికి మేలు చేయనుంది. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగడంతో పాటు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గుతుంది. అలానే రెండు దేశాల మధ్య వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో $27 బిలియన్ దాటింది. ఇది మరింత పెరిగే దిశలోనే ఇండో జపాన్ సదస్సు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేశంలోని మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మొబిలిటీ రంగంలో జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక, సముద్ర కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ జపాన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటిదాకా చైనా జపాన్ ఘర్షణల్లో భారత్ ఎటువైపు మొగ్గు చూపకపోయినా చైనా సనాయే తకైచి టూరుని జాగ్రత్తగా పరిశీలిస్తోంది.